హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ గేమ్ చేంజర్లో భాగంగా మనం అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర మరియు ఇతర అంశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. మరి కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకునే ముందు మన అప్టేక్ జాబ్స్లో ఉన్నటువంటి కోర్సులు వివరాలు, మనం ఇస్తున్నటువంటి ఆఫర్ల గురించి చూద్దాం. ముందుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి 2 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి 3 నెలల వ్యవధితోటి. మొదటిది ఫుల్ కోర్స్, ఇది కేవలం 559 రూపాయలు. ఇక్కడ మీకు ప్రతి టాపిక్ని ఆ టాపిక్ వైజ్గా మనకి వీడియోలు చేస్తూ, టెస్టులు పెడుతూ, ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ టెస్ట్ సిరీస్ను కూడా అందించడం జరుగుతుంది ఈ ఫుల్ కోర్సులో. అదేవిధంగా క్విక్ రివిజన్ అనేటువంటి మరొక కోర్సు ఉంది. ఇక్కడ సబ్జెక్టుని 5 నుంచి 10 గంటల వ్యవధిలో వివరిస్తూ దానికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ కూడా మనకి టెస్ట్ సిరీస్ ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి. ఇక టీజీపీఎస్సీ గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించి తీసుకుంటే ఏపీపీఎస్సీ లాగానే ఫుల్ కోర్స్ని, అదేవిధంగా క్విక్ రివిజన్ని మనం పొందుపరచడం జరిగింది. ఇక్కడ కూడా టాపిక్ వైజ్గా టెస్టులు, టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ కూడా మీకు అందుబాటులోకి ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి టెట్ డిఎస్సి ఈ 2 కోర్సులు కూడా మన యాప్లో పొందుపరచడం జరిగింది. ఇక్కడ కూడా మీకు ఫుల్ కోర్సుని, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మెథడ్స్ని మాత్రమే మనం మీకు అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క అప్టేక్ జాబ్స్ అనేటువంటి యాప్లో మన కోర్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ మీకు ఫ్రీ వీడియోస్ కూడా అందుబాటులోకి ఉంటాయి. ఆ ఫ్రీ వీడియోస్ చూడండి, నచ్చితే మీరు అప్పుడు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, రైట్. ఈరోజు జాతీయ స్థాయిలో ప్రముఖంగా వచ్చినటువంటి వార్త తీసుకుంటే సిజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు నిన్న ప్రమాణ స్వీకారం చేయటం అనేది జరిగింది. సో కాబట్టి ఈయన చంద్రచూడ్ గారు పదవీ విరమణ అనంతరం 51వ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు మనకి ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. అంటే భారతదేశ 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నిన్న. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. సో రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు ప్రమాణ స్వీకారం చేయించాలయ్యా అంటే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించాలి. రైట్. ఈయన ఎన్నికల బాండ్లు, అధికరణ 370 ఆర్టికల్స్, ఇతర కేసుల్లో కీలకమైనటువంటి తీర్పులు ఇచ్చారు. అంటే గతంలో ఈయన ఈ యొక్క పదవికి అధిష్ఠించడానికి రావటానికి ముందు ఈయన కొన్ని చారిత్రాత్మకమైన తీర్పులు ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి ఎన్నికల బాండ్లకు సంబంధించి, 2 మనకి అధికరణ 370 జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించి కూడా ఈయన కీలక తీర్పులు ఇవ్వడం అనేది జరిగింది. ఇక సిజేఐగా జస్టిస్ డివై చంద్రచూడ్ గారు పదవీ కాలం 2024 నవంబర్ 10తో ముగిసింది. అందువలన ఈయన నిన్న 11వ తారీఖు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి జస్టిస్ సంజీవ్ ఖన్నా 2025 మే 13 వరకు మనకి సిజేఐగా కొనసాగుతారు. అయితే నవంబర్ 11 నుంచి ఎప్పటి వరకు అండి 2025 మే 13 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 2019 జనవరి నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఈ 6 ఏళ్ల కాలంలో 117 తీర్పులు రాయటం అనేది జరిగింది. సో ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఈ యొక్క 6 ఏళ్ల కాలంలో, 6 సంవత్సరాల కాలంలో 117 తీర్పులు ఇవ్వటం జరిగింది ఈయన. సో అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి పేపర్లో ప్రధానమైనటువంటి వార్త ఈ విధంగా మన సంజీవ్ ఖన్నా గారితోటి ప్రమాణ స్వీకారం చేయిస్తూ అనేక పేపర్లో ప్రతాక శీర్షికగా వచ్చింది ఈ వార్త. సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యుడిగా జస్టిస్ ఏఎస్ ఓక్. ఈ యొక్క కొలీజియం అంటే ఏంటండి? సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ఈ కొలీజియమే మనకి న్యాయమూర్తుల నియామకంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. అటు హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి కానీ, ఇటు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం కానీ ఈ యొక్క నియమించేటప్పుడు ఈ కొలీజియమే ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకనే సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యుడిగా జస్టిస్ ఏఎస్ ఓక్ అనేటువంటి ఆయన ఈ కొలీజియంలో సభ్యుడిగా కావటం అనేది ఒక ప్రధానమైనటువంటి వార్తగా వచ్చింది నేడు. చూడండి, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని 5 న్యాయమూర్తులు సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ ఏఎస్ ఓక్ సభ్యుడిగా చోటు దక్కించుకున్నారు. అంటే ఎవరైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారో వారు కొలీజియంకి అధ్యక్షత వహిస్తారు. మరి ఆయన ఆధ్వర్యంలో 5 సభ్యులతో ఉన్నటువంటి కొలీజియం ఒకటి ఉంటుంది, 3 సభ్యులతో ఉన్నటువంటి కొలీజియం ఒకటి ఉంటుంది. ఈ 5 సభ్యులతో ఉన్నటువంటి కొలీజియము సుప్రీంకోర్టు జడ్జిలను నియమించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అయితే ఈయన జస్టిస్ ఏఎస్ ఓక్ అనే ఈ యొక్క
జడ్జి గారు ఈ యొక్క కొలీజియంలో సభ్యులుగా అయ్యారు. ఎందుకు అయ్యారండి కొలీజియంలో సభ్యులుగా అంటే మనకి ఇక్కడ చూడండి, మాజీ సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు పదవీ విరమణతోటి ఈ కొలీజియంను పునరుద్ధరించాల్సి వచ్చింది. అంటే 5 ఉండాల్సినటువంటి ఈ కొలీజియంలో చంద్రచూడ్ గారు రిటైర్ అవ్వడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేశారయ్యా అంటే జస్టిస్ ఏఎస్ఓ భర్తీ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ 5 సభ్యులు ఉన్నటువంటి కొలీజియానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారయ్యా అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సిజేఐ సంజీవ్ ఖన్నాతో పాటు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృతికేష్ రాయ్, అదేవిధంగా జస్టిస్ ఏఎస్ఓకు ఈ 5 సభ్యులుగా ఉంటారు. ఉండేటువంటి ఈ కొలీజియం సుప్రీంకోర్టుకు నూతన న్యాయమూర్తులను ఎంపిక చేస్తుంది. సో కాబట్టి ఈ 5 సభ్యులతో ఉన్నటువంటి ఈ కొలీజియం అనేది సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులను నియమిస్తుంది. ఈ యొక్క కొలీజియం 3 సభ్యులు ఉండే కొలీజియానికి సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు నేతృత్వం వహిస్తారు. చెప్పుకున్నాం కదా, 5 ఉండేదానికైనా మరి 3 ఉండేదానికి కూడా ఈయన నేతృత్వం వహిస్తారు. మరి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సభ్యులుగా ఉంటారు ఇందులో. అంటే ఈ యొక్క సంజీవ్ ఖన్నా గారితో పాటుగా బిఆర్ గవాయ్ అదేవిధంగా జస్టిస్ సూర్యకాంత్లు ఈ కొలీజియంలో సభ్యులుగా ఉంటారు. ఈ కొలీజియం హైకోర్టు నూతన జడ్జీలను ఎంపిక చేస్తుంది. అంటే 5 సభ్యులు ఉన్నటువంటి కొలీజియం వచ్చేసేమో సుప్రీంకోర్టు జడ్జీలను నియమిస్తూ ఉంటే 3 సభ్యులు ఉన్నటువంటి ఈ కొలీజియము రాష్ట్ర హైకోర్టులో ఉన్నటువంటి జడ్జీలను నియమిస్తుంది. సో కాబట్టి ఈయన పతాక వార్తలకు వచ్చారు ఏఎస్ఓ. మరొక ప్రధానమైనటువంటి వార్త, ఏలూరు మెడికల్ కాలేజీకి ఎల్లాప్రగడ పేరు. ఎవరండి ఎల్లాప్రగడ? మన భారతదేశానికి సంబంధించిన ప్రముఖ వైద్యుడు లేదా బయోటెక్నాలజీ సంబంధించినటువంటి నిపుణుడు. ఈయన మెడికల్లో అనేక రకాలైనటువంటి ఔషధాలను కనుగొనడం జరిగింది. సో కాబట్టి ఈయన ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి వైద్యులుగా ఈయన మెడిసిన్ కూడా కనుగొనడం జరిగింది. అయితే ఈరోజు వార్తల్లో ఈయన పేరు ప్రముఖంగా కనిపించడం జరిగింది. కారణం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏలూరులో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీకి ఈయన పేరు పెట్టడం జరిగింది. ఆయనే ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. సో చూడండి, ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఏలూరులో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీకి ఈయన పేరు పెట్టడం జరిగింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య రంగంలో ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఏలూరు కాలేజీకి ఆయన పేరు పెడుతున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. సో కాబట్టి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి వైద్య రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి మన ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. ఈయనకు గౌరవాన్ని ఇచ్చేటువంటి క్రమంలో భాగంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏలూరులో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి ఈయన పేరు పెట్టడం జరిగింది. అయితే మరి ఈయన గతంలో ఈయన ఏమంటే వైద్య రంగంలో ప్రముఖులు అనుకున్నాం కదా, మరి ఈయన ఏం కనిపెట్టాడండి వైద్య రంగంలో అంటే ఈయన టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ని కనుగొనడం జరిగింది. దీనితో పాటుగా పైలేరియా గురించి పరిశోధనలు చేసి ఈయన టెట్రజిన్ అనేటువంటి ఔషధాన్ని కూడా కనుగొనడం జరిగింది. రైట్. ఇక ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక ప్రకారం దేశంలో జీడిపిలో వివిధ రాష్ట్రాల వాటా, దేశ జీడిపిలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్లో వివిధ రాష్ట్రాల వాటా అంటే మొదటి 10 రాష్ట్రాల వాటా ఏ విధంగా ఉందో మన దేశ జీడిపిలో చూద్దాం. దీనికంటే ముందు దేశానికి దన్నుగా పెట్టుబడులను విరివిగా ఆకర్షిస్తున్నటువంటి రాష్ట్రాలు అభివృద్ధిలో ముందంజలో ఉంటున్నాయి. ఈ రాష్ట్రాలు పారిశ్రామిక సేవా రంగాలను ప్రోత్సహిస్తూ భారతావని ప్రగతి యాత్రలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ రాష్ట్రాలు. అంటే ఏ రాష్ట్రాలు అయితే ఈ యొక్క విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉంటున్నాయో ఆ రాష్ట్రాలు సహజంగానే మన దేశ ఆర్థిక ప్రగతిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. మరి ఈ యొక్క ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక ప్రకారం దేశ జీడిపిలో ఈ రాష్ట్రాలే ప్రముఖ పాత్ర పోషించాయి అనేది మనకి ప్రధానమైనటువంటి నిదర్శనం. అందులో భాగంగా మహారాష్ట్ర అత్యధికంగా అంటే దేశ జీడిపిలో మహారాష్ట్ర అత్యధిక పాత్ర పోషిస్తుంది. ఇది సుమారు 13.3% కంట్రిబ్యూషన్ చేస్తుంది. అంటే మహారాష్ట్ర 13.3%, తమిళనాడు 2వ స్థానంలో ఉంది 8.9%, ఉత్తరప్రదేశ్ 8.4 తోటి 3వ స్థానం, తర్వాత కర్ణాటక 4వ స్థానం 8.2% తోటి, గుజరాత్ రాష్ట్రం 5వ స్థానంలో ఉంది 8.1% తోటి. అంటే మొదటి 5 రాష్ట్రాలు దేశ జీడిపికి అధికంగా కంట్రిబ్యూట్ చేసినటువంటి మొదటి 5 రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు. మరి మన దక్షిణ భారతదేశం నుంచి కర్ణాటక రాష్ట్రం ఉంది.
ఆ తర్వాత 6వ స్థానంలో పశ్చిమ బెంగాల్ 5.6% కంట్రిబ్యూషన్ తోటి, రాజస్థాన్ 7వ స్థానంలో 5% కంట్రిబ్యూషన్ తోటి, తెలంగాణ గుర్తుపెట్టుకోవాలి 4.9% కంట్రిబ్యూషన్ చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే తక్కువగా 4.7% కంట్రిబ్యూషను, అదేవిధంగా మధ్యప్రదేశ్ 4.5% కంట్రిబ్యూషన్ చేస్తుంది. సో ఈ విధంగా మన దేశ జీడిపికి అత్యధిక శాతం కంట్రిబ్యూట్ చేసినటువంటి మొదటి 10 రాష్ట్రాలు ఈ విధంగా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకుంటే తెలంగాణ 8వ స్థానంలో ఉంటే 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. సో ఇది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఇక ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి. మరికొన్ని అంశాలను అంటే నిన్న కూలంకుషంగా ఇవ్వనటువంటి కొంత సమాచారాన్ని కూడా మనం ఈరోజు పేపర్లో వచ్చినటువంటి సమాచారాన్ని కూడా మొత్తం క్రోడీకరించుకొని ఇక్కడ మీకు ఇవ్వటం అనేది జరిగింది. సో కాబట్టి సమగ్ర స్వరూపం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25కు సంబంధించి సమగ్రమైనటువంటి స్వరూపం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2023-24, 24-25 బడ్జెట్లకి వ్యత్యాసాలు కూడా ఇవ్వటం అనేది జరిగింది. అందుకని గత బడ్జెట్ ఎలా ఉంది, ఇప్పుడు బడ్జెట్ ఎలా ఉంది కూడా మనం ఈజీగా అంచనా వేసుకోవచ్చు. ముందుగా ప్రారంభ నిల్వలు తీసుకుంటే 2023-24లో బడ్జెట్ అంచనాల్లో 177.96 కోట్లుంటే అది సవరించిన అంచనాల ప్రకారం -53.54 కోట్లు ఉంది. మరి ఈ సంవత్సరం తీసుకుంటే 2024-25లో బడ్జెట్ అంటే ప్రారంభ నిల్వలు ఎలా ఉన్నాయా బడ్జెట్ అంచనాల్లో అంటే -67.23 కోట్లు ఉంది. ఇది ప్రారంభ నిల్వ బడ్జెట్ ప్రారంభ నిల్వ ఎంత ఉంది అంటే -67.23 కోట్లు ఉంది. ఇక రెవెన్యూ వసూళ్లు ఎంత ఉన్నాయా అంటే మనకి 2023-24 సవరించిన అంచనాల ప్రకారం 1,73,767.01 కోట్లుంటే మరి 2024-25 బడ్జెట్లో 2,01,173.61 కోటి ఉంది. గుర్తుపెట్టుకోండి, అంటే 23-24 సవరించిన అంచనాల ప్రకారం 1,73,767.01 లక్ష కోట్లుంటే ఇక్కడ 24-25 బడ్జెట్లో అంచనాల ప్రకారం 2,01,173.61 లక్షల కోట్లు మన రెవెన్యూ వసూళ్లు ఉన్నాయి. రైట్, ఇది అంచనా అండి. అంటే బడ్జెట్ అంటే అంచనా కదండి. కాబట్టి గత బడ్జెట్కి సవరించిన అంచనాలు మనకి ఇప్పుడు వచ్చేసినాయి. ఈ బడ్జెట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా గత బడ్జెట్ సవరించిన అంచనాలు కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము, గత బడ్జెట్కి సంబంధించిన సవరించిన అంచనాలు, ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి అంచనాల గురించి చెప్పుకుంటున్నాం. అప్పుడు మీకు ఎంత బేరీజ్ ఉందో, గత సంవత్సరానికి ఇప్పటికి ఎంత వ్యత్యాసం ఉందో మీకు ఈజీగా అర్థమైంది. ఇక కేంద్ర పన్నుల్లో వాటా సవరించిన అంచనాల ప్రకారం 23-24లో 45,654.67 కోట్లుంటే ఈ సంవత్సరం అంచనా ఎంత ఉందయ్యా అంటే 50,391.68 కోట్లు ఉంది. ఇది కేంద్ర పన్నుల్లో వాటా. ఇక పన్ను ఆదాయం, మన రాష్ట్రానికి సంబంధించి పన్ను ఆదాయం తీసుకుంటే మనకి సవరించిన అంచనాల ప్రకారం 85,978.43 కోట్లుంటే ఇప్పుడు 1,09,872 కోట్లు మనకి పన్ను ద్వారా ఆదాయం వచ్చే అవకాశం, అంటే 1,00,000 కోట్లు దాటింది మనం పన్ను ద్వారా ఆర్జించే ఆదాయం. ఇది అంచనా, ఈ బడ్జెట్ అంచనా. ఇక పన్నేతర ఆదాయం తీసుకుంటే సవరించిన అంచనాలు 2023-24 ప్రకారం 7,432.11 కోట్లుంటే ఇప్పుడు 10,576 కోట్లు అంచనా ఉంది. ఇది పన్నేతర ఆదాయం. సో పన్ను ఆదాయం ఏమో 1,00,000 కోట్లు దాటింది, పన్నేతర ఆదాయం ఏమో 10,576 కోట్లని ఈ యొక్క బడ్జెట్ అంచనా వేసుకోవడం జరిగింది. ఇక గ్రాంట్ల ద్వారా సవరించిన అంచనా ప్రకారం 34,701.80 కోట్లు వస్తే ఈ బడ్జెట్లో 30,333.79 కోట్లను గ్రాంట్ల ద్వారా ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో అంటే ఈ బడ్జెట్లో అంచనా వేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా రెవెన్యూ వసూళ్ళు. ఇక మూలధన వసూళ్ళు ఏంటయ్యా, ఎంత ఉందయ్యా మూలధన వసూళ్ళు అంటే సవరించిన అంచనాల ప్రకారం 79,775.85 కోట్లుంటే ఈ బడ్జెట్ అంచనాలో 93,253.64 కోట్లుంది మూలధన వసూళ్ళు. అంటే రెవెన్యూ వసూళ్ళు ఏమో 2,01,173.61 కోట్లుంటే మూలధన వసూళ్ళు వచ్చేసి 93,253.64 కోట్లు ఉంది.
మిగిలినటువంటి అంశాలు తీసుకుంటే బహిరంగ మార్కెట్లో లోన్లు తీసుకుంటే 71,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకుంటే 18,249.77 కోట్లు, ఇతర రుణాలు తీసుకుంటే 2,193.24 కోట్లు, అదేవిధంగా డిపాజిట్లు లావాదేవీలు నెకరం తీసుకుంటే 1,798.63 కోట్లు, రుణాలు మరియు అడ్వాన్సులు తీసుకుంటే 12 కోట్లు. ఈ విధంగా ఈ బడ్జెట్లో అంచనా వేయటం అనేది జరిగింది. ఇక మొత్తం వసూళ్లు తీసుకుంటే సవరించిన అంచనాల ప్రకారం తీసుకుంటే 2,53,542.86 కోట్లుంటే ఈ బడ్జెట్లో 2,94,427.25 కోట్లుగా ఉంది. ఇక రెవెన్యూ వ్యయం తీసుకుంటే సవరించిన అంచనాల ప్రకారం 2,12,449.56 కోట్లుంటే మరి ఈ బడ్జెట్లో 2,35,916.99 కోట్లుంది. ఇది రెవెన్యూ వ్యయం. మరి ఇందులో వడ్డీ చెల్లింపులు తీసుకున్నారు అనుకోండి, వడ్డీ చెల్లింపులు సవరించిన దాని ప్రకారం తీసుకుంటే 29,433.19. మరి ఈ బడ్జెట్లో వడ్డీ చెల్లింపులు ఎంత ఉందయ్యా అంటే 28,754.32 కోట్లు ఉంది. అంటే వడ్డీ చెల్లింపులు ఎంతయ్యా ఈ సంవత్సరం మన అంచనా అంటే 28,754.32 కోట్ల రూపాయల వడ్డీలను చెల్లింపులుగా కొన్ని అంచనా వేయడం జరిగింది. ఇక మూలధన వ్యయం తీసుకుంటే 32,712.84 కోట్లు, రుణాలు అడ్వాన్సులు తీసుకుంటే 1,298.43 కోట్లు. ఇక మూలధనం చెల్లింపులు తీసుకుంటే మనకి 24,498.98 కోట్లు ఉంది. ఇక మొత్తం వ్యయం తీసుకుంటే సవరించిన అంచనాల ప్రకారం 2,53,556.55 కోట్లుంటే ఈ సంవత్సరం బడ్జెట్ అంచనా 2,94,427.25 కోట్లుంది. ఇది మొత్తం వ్యయం. ఇక ముగింపు నిల్వ తీసుకుంటే చెప్పుకున్నాం కదా, ప్రారంభ నిల్వనే -67.23 కోట్లు ఉంది. రెవెన్యూ లోటు తీసుకుంటే 34,743.38 కోట్లు ఉంది. ఇక ద్రవ్య లోటు తీసుకుంటే 68,742.65 కోట్లు ఉంది. ఇక ప్రాథమిక లోటు తీసుకుంటే 39,988.33 కోట్లు ఉంది. సో ఈ విధంగా ఇవన్నీ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు ఇవన్నీ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది సమగ్రంగా మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023-24కు సంబంధించినటువంటి విషయాలు. ఇక 2022-23 నుంచి బడ్జెట్ రెవెన్యూ ఆదాయం వ్యయం అంచనాలు కోట్లలో, అంటే బడ్జెట్ సంబంధించి ఆదాయం మరియు వ్యయం రెండు అంచనాలు కోట్లలో చూద్దాం. మనకి 22-23లో తీసుకుంటే ప్రతిపాదిత బడ్జెట్ ఎంత అయ్యా అంటే 22-23లో 2,25,842.35 కోట్లుంటే రెవెన్యూ ఆదాయం 1,57,768.04 కోట్లు ఉంది. ఇక రెవెన్యూ ఖర్చు 2,01,255.53 కోట్లు ఉంది. ఇది 2022-23కు సంబంధించి. ఇక 23-24లో తీసుకుంటే ప్రతిపాదిత బడ్జెట్ తీసుకుంటే 2,53,556.55 కోట్లుంటే రెవెన్యూ ఆదాయం 1,73,767.01 కోట్లుంటే ఇక రెవెన్యూ ఖర్చు 2,12,449.56 కోట్లుంది. ఇది 2023-24 సవరించిన దాని ప్రకారం. ఇక 2024-25 ప్రస్తుత బడ్జెట్లో తీసుకుంటే ప్రతిపాదిత బడ్జెట్ ఎంతయ్యా అంటే 2,94,427.25 కోట్లు అయితే రెవెన్యూ ఆదాయం ఎంతయ్యా అంటే 2,01,173.61 కోట్లు. రెవెన్యూ ఖర్చు ఎంతయ్యా అంటే 2,35,916.99 కోట్లు. అంటే రెవెన్యూ ఖర్చు ఎక్కువ ఉంది, రెవెన్యూ ఆదాయం తక్కువ ఉంది. అందుకనే రెవెన్యూ లోటు ఉంది మనకి. ఓకే, రైట్. మరొక ప్రధానమైన అంశం, ఇవన్నీ కూడా ఏపీ ఎకానమీలో మీకు బాగా ఉపయోగపడతాయి. 2024-25 బడ్జెట్లో ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు. మరి నీటిపారుదల ప్రాజెక్టుల కేటాయింపులు మన రాష్ట్రంలో ఏమన్నా చూడండి. మనకి పోలవరం ప్రాజెక్టుకి అత్యధికంగా మనకి 5,445.42 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఈ బడ్జెట్లో పోలవరానికి అంటే నీటిపారుదల పథకాల్లో అత్యధికంగా దీనికి కేటాయించారయ్యా అంటే పోలవరానికి కేటాయించారు. ఎంత అయ్యా అంటే 5,445.42 కోట్లు. ఇక సోమశిలకు 209.55 కోట్లు, తెలుగు గంగకు 453.17 కోట్లు, సోమశిల స్వర్ణముఖి లింకుకు 66 కోట్లు, కండలేరు ఎత్తిపోతల పథకానికి 11 కోట్లు, గాలేరు నగరి సుజల స్రవంతి అత్యధికంగా అంటే పోలవరం తర్వాత అత్యధికంగా నిధులు దీనికి కేటాయించడం జరిగింది. గాలేరు నగరి సుజల స్రవంతి పథకానికి 2,438.94 కోట్లు, తర్వాత పులివెందుల కాలువకు 305.38 కోట్లు, తోటపల్లి రిజర్వాయర్కు 32.84 కోట్లు, వంశధార 2కి 63.50 కోట్లు,
వెలిగొండ ప్రాజెక్టుకు 393.49 కోట్లు, గుండ్లకమ్మకు 11 కోట్లు, హంద్రీనీవా సుజల స్రవంతి చూడండి 3వ అత్యధిక నిధులు. మొదటగా పోలవరం, తర్వాత గాలేరి నగరి సుజల స్రవంతి, మూడోది హంద్రీనీవా సుజల స్రవంతికి 1867.75 కోట్లు కేటాయించడం జరిగింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 63.02 కోట్లు, ఎస్ఆర్బీసీకి 43.42 కోట్లు, గురు రాఘవేంద్ర పథకానికి 69 కోట్లు, గాజుల దిన్నా పథకానికి 11.79 కోట్లు, గోదావరి డెల్టా వ్యవస్థకు 59 కోట్లు, కృష్ణా డెల్టా వ్యవస్థకు 355.75 కోట్లు, చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 150 కోట్లు, ఇక వరద నియంత్రణ పనుల కోసం 448.53 కోట్లు, అదేవిధంగా చిన్న నీటి వనరుల కోసం 1018.64 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది సమగ్రంగా 2024-25 బడ్జెట్లో నీటిపారుదల రంగానికి మన ఆంధ్రప్రదేశ్ కేటాయించబోతున్నటువంటి నిధులు. ఇక విద్యారంగానికి చూసుకుంటే మనకి టీచింగ్ గ్రాంట్స్ కింద 18,397.48 కోట్లు, అదేవిధంగా సమగ్ర శిక్షా అభియాన్కి 3,507.31 కోట్లు, అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 1,854.03 కోట్లు, అదేవిధంగా మనబడి మన భవిష్యత్తుకి 1000 కోట్లు కేటాయించడం జరిగింది. చూడండి ఒక్కొక్కటి విడివిడిగా ఒక్కొక్క కార్యక్రమానికి ఈ విధంగా నిధులు కేటాయించడం జరిగింది. ఇది విద్యారంగానికి సంబంధించి. ఇక ఆరోగ్యం కుటుంబ సంక్షేమానికి సంబంధించి ఎంత నిధులు కేటాయించారో చూడండి. నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్, నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్కి 4,000 కోట్లు, అదేవిధంగా ఎన్హెచ్ఎం అనే పథకానికి 2,431.59 కోట్లు, అదేవిధంగా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 1,649.40 కోట్లు, అదేవిధంగా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్కి 1,324.57 కోట్లు, అదేవిధంగా ఔషధాల కొనుగోలుకు 600 కోట్లు, అదేవిధంగా 104, 108 సేవల కోసం 345.12 కోట్లను కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా ఈ పథకంలో అత్యధికంగా నిధులు దేనికి కేటాయించారా అంటే నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్కి ఎక్కువగా నిధులు 4,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత అత్యధికంగా ఎన్హెచ్ఎంకు ఎక్కువగా నిధులు 2,431.59 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది సమగ్రంగా ఆరోగ్యం కుటుంబ సంక్షేమానికి సంబంధించి బడ్జెట్లో కేటాయించిన నిధులు. రైట్. ఇక క్లాస్లో మనం చెప్పుకున్నాం వివిధ కార్పొరేషన్లకు అనేక నిధులు కేటాయించడం జరిగిందని. అందులో భాగంగానే బీసీ కార్పొరేషన్కు అంటే బీసీ కార్పొరేషన్ గురించి చెప్పుకున్నాం. అయితే బీసీ కార్పొరేషన్లో కూడా వివిధ రంగాలకు సంబంధించి వివిధ బీసీ కార్పొరేషన్లకు కేటాయింపుల గురించి ఇప్పుడు మనం చూద్దాం. బీసీఏ కార్పొరేషన్కు 276.24 కోట్లు, బీసీబీ కార్పొరేషన్కు 243.01 కోట్లు, బీసీడీ కార్పొరేషన్కు 284.82 కోట్లు, బీసీఈ కార్పొరేషన్కు 92.72 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది సపరేట్గా వివిధ బీసీ కార్పొరేషన్లకు కేటాయించినటువంటి నిధులు. రైట్. ఇక గత 5 ఏళ్లలో అంటే 2020 నుంచి 25 వరకు మూలధన వ్యయం ఏ విధంగా ఉందో చూడండి. మన రాష్ట్రంలో మనం చేసినటువంటి మూలధన వ్యయం, ఎందుకంటే ఈ మూలధన వ్యయం నుంచే మనకి రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎంత ఎక్కువగా మూలధనం మీద ఖర్చు పెడతా ఉంటే మూలధన కల్పన అనేది లేదా మూలధనం ద్వారా మన అభివృద్ధి కార్యకలాపాలు ఖర్చు పెడతామో మనకు అంత ఆదాయం ఎక్కువగా వస్తుంది. సో చూడండి, రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన ఆస్తుల కల్పనకు అవకాశం కల్పించే మూలధన వ్యయం 5 ఏళ్లుగా అంటే అంతే కదా. అంటే రాష్ట్రంలో ఆదాయ వనరులు ఎక్కువగా పెంచుకోవాలంటే దేని మీద ఎక్కువ ఖర్చు పెట్టాలంటే మూలధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టాలి. సో కాబట్టి కీలకమైన ఆస్తుల కల్పనకు అవకాశం కల్పించే ఈ మూలధన వ్యయం గత 5 ఏళ్లుగా చూసుకుంటే 2020-21లో జలవనరుల శాఖకు 4,025.14 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 2024-25లో 14,471.20 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. ఇక పట్టణాభివృద్ధికి 2020-21లో 297.32 కోట్లు ఖర్చు పెడితే నేడది 4,420.85 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు పట్టణాభివృద్ధి కోసం. ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి తీసుకుంటే గతంలో అంటే 5 సంవత్సరాల కిందట 2,125.05 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 3,489.10 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమానికి 537.05 కోట్లు ఖర్చు పెడితే నేడది 2,097.61 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. ఇక రోడ్లు భవనాలకు 726.26 కోట్లు ఖర్చు పెడితే నేడది 2,061.21 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. సెకండరీ విద్యకు 3,320.28 కోట్లు ఖర్చు పెడితే ఇక్కడ 2,036.24 కోట్లు ఖర్చు పెడుతున్నారు. చూడండి, సెకండరీ విద్య అనేది
చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా 2021లో చాలా తక్కువగా ఖర్చు పెడితే ఇప్పుడు చాలా ఎక్కువ, అంటే 1, 2, 3 రెట్లు కూడా పెరిగినాయి. కానీ సెకండరీ విద్యలో మాత్రం 2020-21లో 3,320.28 కోట్లు ఖర్చు పెడితే నేడది 2,036.24 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. ఇక పరిశ్రమలకు చూసుకుంటే 2020-21లో 480.83 కోట్లు ఖర్చు పెడితే నేడది 1,086.16 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. ఇతర ప్రభుత్వ శాఖలన్నింటినీ కలుపుకొని గతంలో 7,463.02 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 3,050.47 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. అంటే ఇతర అన్ని, అంటే ఇప్పుడు పేర్కొనే కాకుండా ఇతరానికి సంబంధించి. సో ఈ విధంగా మొత్తంగా తీసుకున్నప్పుడు మూలధన వ్యయం 2020-21లో 18,974.95 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటే మూలధన వ్యయానికి నేడు 32,712.84 కోట్లు ఖర్చు పెట్టనున్నారు ఈ మూలధన కల్పన కోసం. సో మూలధన కల్పన కోసం చేసేటటువంటి ఖర్చులే మనకి అత్యంత ఫలప్రదమైనటువంటి ఖర్చుగా మనం గుర్తించాలి. ఎందుకని దాని నుంచే మనకి తిరిగి ఆదాయం అనేది వస్తుంది కాబట్టి. అంటే 2021తో పోల్చుకుంటే 24-25 దాదాపు డబల్ అయింది అని చెప్పి చెప్పుకోవాలి ఈ మూలధన వ్యయానికి చేసేటువంటి ఖర్చులు. రైట్, మరొక ప్రధానమైనటువంటి అంశం గిరిజన సంక్షేమం అభివృద్ధికి 7,557 కోట్లు. గిరిజన సంక్షేమానికి ఆదివాసీ గిరిజనుల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఐటీడీఏ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలను గాడిన పెట్టేందుకు 23.77 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే అందుట్లోనే అదనంగా. సో ఈ విధంగా మరి గిరిజన సంక్షేమాన్ని తీసుకుంటే ట్రైకార్ అనేటువంటి పథకానికి 110 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు 125 కోట్లు, అదేవిధంగా ఉచిత విద్యుత్కు 100 కోట్లు, బోధనా రుసుములకు 128 కోట్లు, ఉపకార వేతనాలకు 41 కోట్లు, గిరిజన పరిశోధనా కేంద్రాలకు 28 కోట్లు, ఇక అంబేద్కర్ విదేశీ విద్యకు 10 కోట్లు, విద్యా సంస్థల్లో వసతుల కల్పనకు 42 కోట్లు. ఈ విధంగా ఈ గిరిజన సంక్షేమానికి సంబంధించినటువంటి వివిధ అంశాలకు ఖర్చు చేయనున్నారు ఈ బడ్జెట్లో. రైట్, ప్రశ్న విశ్లేషణ చూద్దాం. వేర్ విల్ ద 29th సెషన్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP29 బి హెల్డ్? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP 29 అంటారు. ఈ 29వ సదస్సు ఎక్కడ జరగనున్నది? ఈ యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29th సెషన్ విల్ బి హెల్డ్ ఎట్ ఎక్కడ జరుగుతుందండి? యునైటెడ్ కింగ్డమ్ గ్లాస్గోలో, ఈజిప్ట్ షర్మ్లో, దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, అజర్బైజాన్ బాకులో. సో ఈ నాలుగింట్లో ఎక్కడ 29th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేటువంటి సమిట్ జరగబోతుందయ్యా అంటే అజర్బైజాన్ బాకులో. ఎందుకని? ఇక్కడ గ్లాస్గోలో 26th సమిట్ జరిగింది, షర్మ్లో 27th సమిట్ జరిగింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి దుబాయ్లో 28th సమిట్ జరిగింది. అంటే దీనికంటే ముందు సమిట్ 28ది దుబాయ్లో జరిగింది. ఇప్పుడు 29థది అజర్బైజాన్లో ఉన్నటువంటి బాకులో జరగబోతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ బాకు. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ సెటప్ ఏ విలేజ్ ఫర్ రైటర్స్? చూడండి, చాలా గ్రేట్. విలేజ్ ఫర్ రైటర్స్, రచయితల కోసం ఏ రాష్ట్రం ఇటీవల ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసింది? అసలు రచయితల కోసమే ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసింది, మీరు రచనలు రాసుకోండి అని చెప్పి. అది ఏ స్టేట్ అని అడుగుతున్నాడు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, హర్యానా. ఏ 4 స్టేట్లలో రచయితల కోసం ఒక గ్రామాన్ని ఏర్పాటు చేయడం జరిగింది? ఏ స్టేట్ అండి? మనకి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్కడండి ఉత్తరాఖండ్లో? మరి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కు సమీపంలో, ఉత్తరాఖండ్ రాజైనటువంటి డెహ్రాడూన్కు సమీపంలో ఉన్నటువంటి థానో అనేటువంటి గ్రామానికి సమీపంలో, థానో అనే గ్రామానికి సమీపంలో లేఖక్ గాంవ్, అంటే దాని హిందీలో లేఖక్ గాంవ్ అంటే రచయితల గ్రామం అనేటువంటి గ్రామాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఉత్తరాఖండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఫిల్మ్ యాక్టర్ ఈజ్ కాల్డ్ ఉలగనాయకన్? ఉలగనాయకన్ అని ఏ సినీ నటుడిని పిలుస్తారు? ఉలగనాయకన్ అని ఎవరిని పిలుస్తారు? రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, అమితాబ్ బచ్చన్. ఈ నలుగురిలో ఎవరిని ఉలగనాయకన్ అని పిలుస్తారు? అసలు ఉలగనాయకన్ అంటే ఏంటండి? ఉలగనాయకన్ అంటే ఇది ఒక తమిళ పదం. ఈ తమిళంలో ఉలగనాయకుడు అంటే విశ్వ కథానాయకుడు, విశ్వనాయకుడు అని అర్థం. మరి ఈ విశ్వనాయకుడు ఎవరండి? విశ్వనాయకుడిని ఎవరిని పిలుస్తారండి అంటే కమల్ హాసన్ని పిలుస్తారు. అయితే రీసెంట్ ఎస్టర్డే నిన్న ఈ యొక్క కమల్ హాసన్ గారు ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి నన్ను ఎవరు కూడా ఈ ఉలగనాయకన్, విశ్వనాయకుడు అని చెప్పి పిలవద్దు అని చెప్పి, నన్ను నా పేరుతోటే పిలవండి అని, కమల్ అని పిలవండి, కమల్ హాసన్ అని పిలవండి అని చెప్పి ఆయన ఒక
డిక్లరేషన్ లెటర్ అని కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది తన అభిమానులకు. కాబట్టి ఉలగ నాయకుని ఎవరిని పిలుస్తారంటే కమల్ హాసన్ పిలుస్తారు. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఆయన నిన్న పేరుతోటే పిలవండి, నాకు ఈ బిరుదులేవి వద్దు అని చెప్పి పేర్కొనడం జరిగింది. అందుకని ఉలగ నాయకుని అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరొక ప్రశ్న, గరుడ శక్తి ఎక్సర్సైజెస్ వర్ హెల్డ్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్? ఇవి చాలా గుర్తుపెట్టుకోవాలండి. ఇటీవల కాలంలో చాలా దేశాలు మన భారతదేశంతో అటు వైమానిక, అదేవిధంగా సముద్ర జలాలలో, అదేవిధంగా భూమి మీద కూడా ఈ యొక్క విన్యాసాలు చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ గరుడ శక్తి అనేటువంటి ఎక్సర్సైజు ఏ దేశాల మధ్య జరిగింది? గరుడ శక్తి విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగింది అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ భారత్ జపాన్, సెకండ్ వన్ భారత్ ఇండోనేషియా, థర్డ్ వన్ భారత్ థాయిలాండ్, ఫోర్త్ వన్ భారత్ చైనా. ఈ నాలుగింట్లో ఈ యొక్క గరుడ శక్తి అనేటువంటి విన్యాసాలు ఏ దేశాల మధ్యలో జరిగినాయి అంటే భారతదేశం మరియు ఇండోనేషియా దేశాల మధ్య. ఈ 2 దేశాల మధ్య స్నేహపూర్వకమైనటువంటి ఈ యొక్క వాతావరణంలో ఈ యొక్క సైనిక విన్యాసాలు జరిగినాయి. సో కాబట్టి రైట్ ఆన్సర్ భారత్ ఇండోనేషియా. మరొక ప్రధానమైనటువంటి ప్రశ్న, ద నేషనల్ ఎస్టీ కమిషన్ ఆస్క్డ్ విచ్ గవర్నమెంట్ టు ఎక్స్ప్లెయిన్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద గొత్తికోయ ట్రైబల్స్? గొత్తికోయ ట్రైబల్స్. సో గొత్తికోయ గిరిజనుల పరిస్థితిపై జాతీయ ఎస్టీ కమిషన్ ఏ ప్రభుత్వాలను వివరణ ఇవ్వమని కోరింది? అసలు ఈ గుత్తికోయలు అనేవాళ్ళు ఎక్కడుంటారని మనకి తెలిస్తే మనం ఈజీగా చెప్పొచ్చు. సో గుత్తికోయలు అనేవాళ్ళు ఒక ట్రైబల్ పీపుల్. మరి ఈ ట్రైబల్ పీపుల్కి సంబంధించి జాతీయ ఎస్టీ కమిషన్ అనేవారు ఈ యొక్క ప్రభుత్వాలకి మాకు వారికి సంబంధించినటువంటి వివరాలు కావాలని చెప్పి అడగడం జరిగింది కొన్ని రాష్ట్రాలను. ఈ క్రింది ఏ రాష్ట్రాలను అడుగుతున్నాడు? ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర. వీటిల్లో ఇక్కడ గుజరాత్ ఇక్కడ అసలు లేరండి, పశ్చిమ బెంగాల్ ఇక్కడ కూడా లేరండి. సో ఇవి రెండిట్లో ఒకటి కావాల్సిన అవకాశం ఉంది. సో మనకి రైట్ ఆన్సర్ ఈ గుత్తికోయ ట్రైబల్స్ ఎక్కడున్నారయ్యా అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సాలో ఉన్నారు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా ఇక్కడ తీసుకుంటే ఇక్కడ అన్ని ప్రాంతాలు ఉన్నారు, కానీ ఇక్కడ ఛత్తీస్గఢ్ లేదు. కాబట్టి ఛత్తీస్గఢ్లో ఎక్కువగా వాళ్ళు ఉన్నారు. అందుకని 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.